మెగా ఫ్యామిలీలో అబ్బాయిలంతా హీరోలు గాను అమ్మాయిలేమో ప్రొడ్యూసర్లుగా షేర్ చేసుకున్నారా ఏంటి మీరు సుష్మిత గారు? అలా కుదిరిందండి. అవునా? ఏంటంటే డార్లింగ్లో చేశారు, మళ్ళీ యాక్టింగ్ ఎప్పుడు? దీంట్లో పాటలో జస్ట్ అట్లా కనిపించి వెళ్ళిపోయారు. అది ఈయన అడిగితే చేశాను. బట్ స్క్రిప్ట్స్ చూస్తానండి, అంటే మంచి స్క్రిప్ట్స్ చెప్పాను, చాలా రీజన్స్ వల్ల రావట్లేదు అని. బట్ ప్రస్తుతానికి తమిళ్లో ఒక మూవీ చేశాను, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. వంశీ గారితో మెయిన్ లీడ్ అని రాపించకూడదా? రాయిపించుకుంటా. ఆర్డర్ వేయాలి సార్ ఇవిడ మమ్మల్ని. ఇంకొకటి అవన్నీ పక్కన పెడితే ఒక పాత్ర ఆవిడనే వెతుక్కుని రావచ్చు, ఆవిడకంత అంటే రాయించుకోగలగచ్చు. ఆవిడ నిజంగానే ఆవిడ ఉన్న పొజిషన్లో ఎవరికి రాయించుకోగలగచ్చు, ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ మేడంకి, నాకు తెలిసిన మేడం వరకు ఏంటంటే ఒక పాత్ర నచ్చితే మాత్రమే ఆవిడ ఓకే చేస్తుంది, లేకపోతే చేయదు. ఎన్నో వింటారండి, ఖాళీగా ఏమి ఎవరు రాకుండా ఉండరు, ఎన్నో వింటున్నారు. నేను చూస్తూ ఉంటాను కదా ఆఫీస్లో, ఆవిడకి నచ్చకపోతే కంపల్సరీ చేయరు. డెఫినెట్లీ నాకు అవకాశం ఇస్తే కనుక నేను కంపల్సరీ మేడంతో వర్క్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. నేను మొన్న మెన్షన్ కూడా చేశాను, మేడం నాకు అవకాశం ఇస్తే నేను కంపల్సరీ చేస్తానని. మేడం టైము నాకు ఇస్తే నిజంగా చేస్తాను నేను. చిరంజీవి గారు చూసారండి, మీరు చూసుంటే ఆయన మాట చెప్పారు, మరి ఆ మొక్క యాక్చువల్లీ సినిమా టైటిల్ కమిటీ కుర్రోలు కాకుండా చిరంజీవి గారిది జాతర అనే ఒక సినిమా వచ్చింది. అవును సార్, అది కూడా నేను అనుకున్నాను సార్. టైటిల్ అనుకున్నారా? అవును సార్, అనుకున్నాం. మరి ఎందుకు పెట్టలేదు ఈ కమిటీ కుర్రోళ్ళు అని ఎందుకు పెట్టారు? ఇది జాతర కంటే దెర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్ కదా సార్. ఈ కమిటీ కుర్రోళ్ళు అనే దాంట్లో మనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి, అంటే ఊళ్ళో గొడవలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇది ఆ టైటిల్ అని నేను ఫిక్స్ అయ్యాను. సో దాని తర్వాత అది వచ్చింది. చాలా చాలా టైటిల్ అనుకున్నాం, మన ఊరు పాండవులు అనుకున్నాం, యువకులు అనుకున్నాం, శివ అండ్ ఫ్రెండ్ సర్కిల్ అనుకున్నాం, చాలా చాలా అనుకున్నాం. లాస్ట్కి కమిటీ కుర్రోళ్ళు మేబీ యాప్ టైటిల్. ఓకే ఓకే. సో వంశీ గారు సార్, బాగుంది సార్, సినిమా అయితే బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎమోషనల్ అయ్యాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అంటే సాధారణంగా ఒక 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఎంతో కొంత తేడా కనిపిస్తుంది బాడీ షేప్స్లో కానీ ఆర్టిస్ట్లో. అంటే అరే ఇది 10 ఏళ్ళ బ్యాక్లో లేదే అని అనిపిస్తుంది. బట్ ఈ 11 members కూడా ఆ 11 years, 12 years బ్యాక్ చాలా పర్ఫెక్ట్గా చూపించారు. పర్ఫెక్ట్ బాడీ షేప్స్లో కానీ హెయిర్ స్టైల్స్ వాట్ ఎవర్ అన్నింటిలో పర్ఫెక్ట్గా చూపించారు. మిమ్మల్ని అడగనైతే క్వశ్చన్స్ ఏం లేవు సార్. ఆల్ ది బెస్ట్, బాగా చేశారు అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా బ్రిటిష్ గారి క్యారెక్టర్ అంటే భయ్యా అసలు పేరు మీ అంటే అదే మాకు మైండ్లో అనిపోయింది ఆ క్యారెక్టర్సే. అందులోనే శ్రేయన్స్ అని చెప్పారు లాస్ట్లో, రియల్ నేమ్ కూడా శ్రేయన్స్ అని భయ్యా? రియల్ నేమ్ శివకుమార్ మట్ట అన్న. ఓకే. అంటే ఎందుకంటే మా ఊళ్ళో నాది కిరాణా షాపే, సో మా ఫ్రెండ్స్ కూడా అలాగే వచ్చి ఇది ఉంటూ ఉంటారు అనమాట. సో అది నాకు బాగా కనెక్ట్ అయింది. సార్ థ్యాంక్ యూ. అండ్ తేజస్వి గారు సినిమాలో అంటే గర్ల్స్కి సంబంధించిందండి. ఇక్కడ మీకు అంటే ముద్దు పెడితే ఇది అది ఉంది కదా, ఆ డైలాగ్ చెబుతుంటే అసలు ఫన్ కదా అది, అంటే అసలు నమ్మలేము మనం. మీరు ఎట్లా ఆ డైలాగ్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలుకి? యాక్చువల్లీ నేను దానికి చాలా రిలేట్ అయ్యానండి, ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్ని, నా ఫ్రెండ్స్ చాలామంది అలాగే, ఆ ఇన్నోసెన్స్ ఆ ఏజ్లో అలాగే ఉంటుంది. సో నేను చాలా రిలేట్ అయ్యి చేసిన క్యారెక్టర్. యా, ఇన్ని రోజులు అంటే మొత్తం సినిమా మొత్తం విలేజ్లో ఉంది కదా. అవునండి. సో ఆ అట్మాస్ఫియర్ని ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అసలుకి? మాది రాజమండ్రి అండి. సో ఆ అట్మాస్ఫియర్ నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన దాన్ని, సో చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ నా ఫస్ట్ మూవీలో కూడా నేను సేమ్ గోదారమ్మాయిగా ఇంట్రడ్యూస్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సార్ మీకు ఆ స్లాంగ్ ఎలా వచ్చిందండి అసలుకి? అంటే రాజమండ్రి ఆ స్లాంగ్ మొత్తం మీ పక్కన క్యారెక్టర్. యాక్చువల్లీ మీరు బెంగళూరు అంటారు కదా. నేను యాక్చువల్లీ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఆన్ ద సెట్. దే హెల్ప్ మీ అవుట్, ఎస్పెషలీ హేమంత్, ద అసిస్టెంట్ డైరెక్టర్. ఐ యూస్ టు ఇమిటేట్ హిమ్, ఎందుకంటే నాకు తెలీదు స్లాంగ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాదు. సో టు అండర్స్టాండ్ ద స్లాంగ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. బట్ ఏమంటే కొంచెం ఇఫ్ యూ నో ద వే దే ఎండ్ ద సెంటెన్స్ ఇట్స్ లిటిల్ డిఫరెంట్. సో అందుకే కొంచెం ఇమిటేట్ చేసి చేశాను. Yes.